క్షమాపణ ఉంది. నేను మీ ముందుకి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ తో వచ్చాను. పదండి చూద్దాం. దిస్ ఈజ్ జీసస్. జీసస్ చూడండి, ప్యూర్ గా ఉన్నాడు. అలాగే మనల్ని కూడా జీసస్ లాగా ఉండాలని క్లీన్ గా చేసింది. దిస్ ఈజ్ సిన్ అంటే పాపము. అపవాది వల్లే మన హృదయంలోకి పాపం అనేది వస్తుంది. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవోద్యమం అనే పాపంతో నిండి ఉంది. నా యేసయ్య మనకిచ్చిన మంచి జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటున్నామో చూద్దాం. ఈ పాపం అనేది మన హృదయంలోకి ఎలా చేస్తే ఇది ఏమవుతుందో అని చూద్దాం. ఈ పాపాన్ని మన జీవితంలోకి అలవ చేసినప్పుడు యేసయ్య ఇచ్చిన స్వరూపాన్ని మనం ఎలా కోల్పోతున్నామో చూడండి. చూసారా, మన జీవితంలో పాపం యాడ్ చేసినప్పుడు మన యేసయ్య ఇచ్చిన జీవితాన్ని ఎలా కోల్పోతున్నాము. కొంతమంది అనుకుంటా ఉంటారు, ఈ జీవితం అంటే నేను ఎవరికి పనికిరాను, నేను ఇంతే అని అనుకుంటారు. యేసయ్యని మన జీవితంలోకి ఎలా చేస్తే ఏమవుతుందో చూడండి.